కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. ఈ దృశ ఈ గజేంద్రుడుగా శాపము శాపానికి గురైనటువంటి దృష్టద్రుమ్న మహారాజు గజేంద్రుడుగా మారాడు. అతని యొక్క ఒక్క క్షణం. దృష్టద్యుమ్న మహారాజు పేజీలు పోదు దుర్వాసన శాపం వల్ల లోకాలన్నీ కూడా పౌరుషము వైభవాన్ని కూడా పోగొట్టుకున్నాయి. ఇంద్రునితో పాటు దేవతలు కూడా ఓడిపోయారు. వేడుకలన్నీ కూడా అంతరించిపోయాయి అని చెప్పేసి ఈ రాక్షసుల యొక్క తాకిడి తట్టుకోలేక ఈ బ్రహ్మాది దేవతలు ఇంద్రుడితో సహా పరమాత్మని సేవించడానికి వెళ్ళారు. వెడితే అప్పుడు బ్రహ్మగారు చెప్తున్నారు, ఏనును మీరును కాలము మానవ తిరియగ్లతా ద్రుమస్వేద జలములు మానవ ఎవ్వని కళలము వానికి మృక్కెదముగాక వగవగదేలా అని చెప్పి, నేను మీరు కాలము మానవులు తిరియకులు లతలు ద్రుమములు స్వేదం నుంచి పుట్టినటువంటి ఆ అల్ప జీవులకు అందరికీ మూల పురుషుడు భగవంతుడే. అతన్ని మనము శరణు వేడుకుందాము, మీరు దుఃఖపడకండి అని బ్రహ్మగారు వీళ్ళకి కొంచెం ఓదార్చి వంద్యుండు ద్రక్షణీయుండు సాధ్యుండు మాన్యుండని లేని సర్వత్రా గణవత్యాదుల నచ్చు అతండాత్యంత విధానమునకు అర్హుండు మనకు. భగవంతునికి చంపదగిన వాడెవడు, రక్షింపదగిన వాడెవడు, కష్టపెట్టదగిన వాడెవడు, గౌరవింపదగిన వాడెవడు అనేటువంటి తారతమ్యము లేదు. ఆయనకి ఎంతటి వాడైనా అతని ఐశ్వర్యం కానీ, అతని యొక్క డబ్బు కానీ, అతని యొక్క పేరు ప్రతిష్టలు కానీ, కులం కానీ ఏది ఆయనకి ఇది కాదు. ఎవడైనా మా భక్తుల్ని బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా దృష్టిని సంహరించడమే ఆయన యొక్క కర్తవ్యము. ఈ సృష్టిని రక్షించడానికి, నాశనం చేయడానికి, అతనికి పోషించడానికి అన్నిటికీ అతనే కర్త. అటువంటి భగవంతుడు మన మనోవ్యథలు కూడా పోగొట్టేవాడు, మనకు ఎల్లప్పుడూ ఆధారమై ఉన్నాడు అని బ్రహ్మగారు వీళ్ళకి చెప్తున్నారు. వరదుని పరమ జగద్గురు కరుణాపరతంద్రు మనము కనుంగొన దుఃఖ జ్వరములు చెడున నిసురులకు సరసిజ జని చెప్పి అజితు సదనంబునకున్. సరసిజ జని అంటే సరసిజ అంటే సరస్సు నుంచి పుట్టినటువంటిది పద్మం. ఆ పద్మంలోంచి జని మళ్ళీ పద్మంలోని స్వామి యొక్క నాభి కమలంలోంచి వచ్చినటువంటి పద్మం నుంచి పుట్టినవాడు కదా ఇతను. అందుకని సరసిజ జని అని బ్రహ్మగారికి ఈ పదాన్ని వాడుతున్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకొని తాను దేవతా సమూహంబును అతిరయంబునంచని వినయంబునన్ కానంబడని ఆ విభుని ఉద్దేశించి దైవకంబులకు వచనంబుల నియతేంద్రుండైట్లని స్తుతించే. అప్పుడు ఈ వీళ్ళందరినీ కూడా ఇంద్రుడు మొదలైనటువంటి ఈ దేవతాగణాన్ని అందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మగారు ఆ స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామి అదృశ్య రూపంలోనే ఉంటాడు, వీళ్ళకి కూడా ప్రత్యక్షమయ్యేటువంటి వాడు కాదు. అలాగే వీళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామిని ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మగారిలా ప్రార్థన చేస్తున్నారు. వరాలు ఇచ్చేవాడు ఎవరిని ప్రార్థించాడో భావన చదువుకున్నాం. వరాలు ఇచ్చేవాడు పరమాత్ముడు, లోకాలకు తండ్రి, దయామయుడు అయిన స్వామిని దర్శనం చేసుకుంటే మన దుఃఖాలు బాధలు దూరం అవుతాయి అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి దేవతలతో కలిసి వేగంగా అజిత భగవాని నివాసానికి వెళ్ళినాడు. అదృశ్య రూపుడైన ఆ ప్రభు ఏకాగ్ర చిత్తంతో దివ్య వాక్కులతో బ్రహ్మ ఈ విధంగా ప్రార్థించినాడు. ఎవ్వని మాయకు ఇంతయు మోహించుందరిమి, ఎవ్వని మాయ దాటరాదు,
తన మాయనెవ్వడింతయు గెలిచి నెట్నట్టి వాడెవ్వనిన్ పొడగాను రెట్టి మునులు సర్వభూతములకు సమవృత్తినెవ్వండు చెరియించున్ తన చేత జనితమైన ధరణి పాదములు చిత్తము సోముడు అగ్నిముఖంబు కన్నులు సోమ కమలహితులు చెవులు దిక్కులు రేతంబు సిద్ధ జలము మూడు మూర్తుల పుట్టిల్లు మొదలిస నెలవు గర్భమఖిలంబు మూర్తంబు గగనమకుచు మలయునెవ్వండు వాని నమస్కరింతు. ఈ స్వామి యొక్క విరాట్ స్వరూపం నుంచే ప్రతి ఆయన శ్వేత జలాల దగ్గర నుంచి ఆయన యొక్క రేతస్సు నుంచి కూడా మొత్తం ఆ అణువణువు నుంచే ఈ విశ్వం అంతా కూడా బయటకు వచ్చింది కనుక దాని గురించి కొంచెం చెప్తున్నారు. ఓ ప్రభు, నీ మాయ వల్ల సృష్టి సమస్తము మోహంలో మునిగిపోతుంది. నీ మాయను దాటడానికి వీలు కాదు. దాన్ని ఏమాత్రము గెలిచిన వారు లేరు. నిన్ను మునులైనా చూడలేరు. నిన్ను అన్ని ప్రాణుల పట్ల సమంగా నీవు అన్ని ప్రాణుల పట్ల సమంగా మెలుగుతావు. నీ వల్ల పుట్టిన ఈ భూమి నీ పాదాలు, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖము, సూర్యచంద్రుడు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, జలం నీ వీర్యం, త్రిమూర్తులకు నీ రూపం పుట్టినిల్లు, సమస్త సృష్టికి మూలాధారము నీ కడుపు, ఆకాశము నీ శిరస్సు. ఈ విధంగా విశ్వరూపుడైన నీకు నమస్కరిస్తాను అని బ్రహ్మగారు చెప్తున్నాడు. దీంతో మూర్ధం అంటే ముఖ శిరస్సు, తర్వాత ఇంకా అంతే సోమ కమలహితులు అంటే కన్నులు నీకు సూర్యచంద్రులు నీ కన్నులు, తర్వాత దిక్కులు చెవులు, రేతము సిద్ధ జలము నీ రేతస్సు ఈ జలము అని సమవర్తి నవ్వండు. అన్ని విషయాల్లోనూ నువ్వు సముడివి. నిన్ను మునులు సైతము దర్శింపలేరు. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. మరియు ఎవని బలంబున మహేంద్రుండును, ప్రసాదంబున దేవతలును, కోపంబున రుద్రుండును, పౌరుషంబున విరించియు, ఇంద్రియంబుల వలన వేదంబులును మునులును, మేఢంబునన్ ప్రజాపతియును, వక్షంబున లక్ష్మియు, ఛాయ వలన పితృదేవతలును, స్తనంబుల వలన ధర్మంబును, పృష్టంబుల వలన అధర్మంబును, శిరంబు వలన నాకంబును, విహాసంబు వలన అప్సరోజనంబులును, విహంబు వలన బ్రహ్మంబును, ముఖంబు వలన విప్రులును, భుజంబుల వలన రాజులును అంటే బలంబును, ఊరువుల వలన వైశ్యులను, వైశ్యులకి నైపుణ్యంబునుట, పదంబుల వలన శూద్రులను అంటే అవేదంబును, అధరంబు వలన లోపంబును, సుపరిదస్యందంబు వలన ప్రీతయు, నాసాపుటంబు వలన గీతయు, స్పర్శనంబున కామంబును, భ్రూయుగళంబున యమ్మంబును, వక్షంబునట కాలంబును సంభవించే, యవ్వని యోగ మాయా విహితంబులు, ద్రవ్య వ్యయ కర్మ గుణ విశేషంబులు, చతుర్విధ భూత సర్గం వెవ్వని ఆత్మతంత్రంబు, యవ్వని వలన సిద్ధించి లోకంబులను, లోకపాలును బ్రతుకుచుందురు, పెరుగుచుందురు, దివుజులకు ఆయు బలంబునై, జగంబులకు నీచుండై, ప్రజలకు ప్రజనుండై, ప్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు, జాతవేదుండై, ఎంత సముద్రంబున ధాతు సంఘాతంబులన్ ప్రపంచించుచు, బ్రహ్మమయుండై, ముక్తికి ద్వారంబై, అమృత మృత్యు స్వరూపుండై, చరాచర ప్రాణులకు ప్రాణంబై, యోజస్సహోబల వాయు రూపంబులైన ప్రాణేంద్రియాత్మ శరీర నికేతనుండై, విభూతియగు అపరమేశ్వరుండు మాకున్ ప్రసన్నుండగుగాక అనియో. మరియును ఇందాక ఆ స్వామి యొక్క ప్రతి అవయవం నుంచి ఏమేమి ఉద్భవించాయో కొంతవరకు చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి, కొంతవరకు పద్యంలో చెప్పారు. ఇప్పుడు ఆయన యొక్క గుణాలు ఉంటాయి కదా, ఆ గుణాలు కూడా ఒక్కొక్క గుణం ఒక్కొక్క దానికి కేంద్రీకృతమై ఉంటుంది. అది చెప్పుకొస్తున్నారు. ఆయనకి
మరియు ఎవ్వని బలంబున మహేంద్రుండును, నీ బలం నుండి దేవేంద్రుడు. ఇదిగో ఎవరి బలం వలన, ఎవరి తేజస్సు వలన, ఎవరి కరుణ వలన, ఎవరి క్రోధం వలన, ఎవరి రోషం వలన అని చెప్తారు కదా. అలాగా వరుసగా చెప్పుకొస్తున్నారు. అంటే భగవంతుని యొక్క నీ బలం నుండే, ఎవరిని అంటే ఎవడైతే అంటే నువ్వే కదా స్వామి. నీ బలం వలన మహేంద్రుడును అంటే దేవేంద్రుడు, ప్రసాదంబున దేవతలను, నీ అనుగ్రహందే, ఆ అనుగ్రహం పడింది కనుకే దేవతలను కొసాకు ఆయన వాళ్ళని కాపాడడానికే ఆయన వ్రతంగా పెట్టుకున్నవాడు. నీ అనుగ్రహం నుండి దేవతలు, కోపంబున రుద్రుండును, ఆ ఆగ్రహం నుండి రుద్రుడు, ఆ బ్రహ్మగారి ఈ ఇది ముడి పడేసరికే రుద్రుడు జన్మించాడు. ఆ స్వామి ఆగ్రహం నుండి రుద్రుడు, పౌరుషంబున విరించయు, పౌరుషం వలన బ్రహ్మదేవుడు, తర్వాత విరించి అంటే బ్రహ్మదేవుడు, ఇంద్రియంబుల వలన వేదంబులను మునులను, నీ ఇంద్రియాల నుండి వేదాలు మునులు, తర్వాత మేఢ్రంబున ప్రజాపతియును, నీ పురుషాంగం నుండి స్వామి యొక్క పురుషాంగం నుండి ప్రజాపతియు, వక్షంబున, వక్షం అంటే రొమ్ము నుండి లక్ష్మీదేవియు, ఛాయ వలన నీ నీడ నుండి, ఛాయ అంటే నీడ, నీడ వలన పితృదేవతలను, స్తనంబుల వలన ధర్మంబును, నీ నీ స్తనాల వలన నుండి ధర్మము, నీ పృష్టంబుల వలన అధర్మంబును, స్వామి యొక్క వెనక వీపు భాగం నుండి అధర్మము, శిరంబు వలన ఆ అనాకంబును, శిరస్సు నాకము అంటే స్వర్గము, నీ నీ తల నుండి స్వర్గము, తర్వాత విహాసంబు వలన అప్సరో జనంబులును, నీ 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 నవ్వు, హాసం అంటే నవ్వు కదా, నీ నవ్వు నుండి అప్సరసలు, తర్వాత గుహ్యంబు వలన బ్రహ్మంబును, ఇదిగో నీ ముఖము నుండి బ్రాహ్మణులు బ్రహ్మము, తర్వాత ముఖం వలన విప్రులను, తర్వాత భుజంబుల వలన రాజులను. చూసారా, భుజాలు ఎంత దృఢమైనటువంటి భుజాల కనుకే ఆ రాజులందరికీ కూడా అంత పౌరుషము, అంత భుజశక్తి పరాక్రమం ఉండాలి కదా. క్షత్రియ ధర్మం అది. అంతలా ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వామి భుజాల నుంచి వాళ్ళు పుట్టడం చేతే. నీ భుజాల నుండి రాజులు బలము వచ్చింది, నీ తొడల నుండి వైశ్యులు, ఊరువుల నుంచి, ఊరువులు అంటే తొడలు, ఆ ఊరువుల వలన ఈ వైశ్యులు పుట్టారు. వాళ్ళకి నేర్పరితనం వచ్చింది, ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, వ్యాపారంలో వాళ్ళకి మంచి నైపుణ్యం ఉండాలి, అంచేత ఆ నైపుణ్యం అక్కడి నుంచి వచ్చింది. తర్వాత పాదంబుల వలన శూద్రులను, నీ పాదాల నుండి శూద్రులు. నిజంగా చెప్పాలంటే ఈ ఆఖరి కులస్తులే గొప్ప కులంలో పుట్టిన వాళ్ళుగా లెక్క వేయాలండి. నిరంతరం స్వామికి కానీ పెద్దలకు కానీ సేవలు చేసుకుంటున్నటువంటి వాళ్ళ జన్మే ఇది. మనందరం కూడా మనకి మనం పోషించగలం కానీ సేవాభావం మనకి తక్కువ ఉంటుంది. ఆ స్వామి పాదాల నుంచి వచ్చారు కనుకే వాళ్ళకి ఆ సేవాభావం వచ్చింది, పాదాల నుంచి రావడం చేత. నీ పాదాల నుండి శూద్రులు, శుశ్రూష కూడా వాళ్ళకి అదే శుశ్రూష నేర్పరితనం వచ్చింది. శూద్రులను, అధర్మం వలన లోభంబును, ఈ అధర్మం ఉన్నదే నీ 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 శుశ్రూష, నీ అధర్మం కాదు, అధరం అంటే కింది పెదవి, ఆ కింది పెదవి నుండి లోపము, పై ఉపరి సుపరిదశ్చందంబు వలన ప్రీతియు. ఇదిగో నీకు కింద పెదవి నుంచి నీకే లోపం పుట్టింది, పై పెదవి నుండి ప్రేమ పుట్టింట. నీ ముక్కు నాసాపుటంబు వలన ద్వితీయు, నాసాపుటం అంటే ముక్కు రంధ్రాలు, ఈ ముక్కు రంధ్రాల నుండి, ముక్కు పుటాల నుండి కాంతి పుట్టింది. జ్యుతి అంటే కాంతి. స్పర్శంబునన్ కామంబును, నీ స్పర్శందే, ఆ స్పర్శ అంటే చర్మం నుండి కామం పుట్టింది. చూడండి ఎంత కరెక్ట్ గా ఉంది. చూడండి, స్పర్శ కలగగానే మనలో ఒక రకమైనటువంటి కోరికలు పుడుతూ ఉంటాయి. స్పర్శ నుండి కామంబము, నీ కనుబొమ్మల నుండి యముడు, భ్రూయుగళంబున యమంబును, పక్షంబునట కాలంబును సంభవించే. నీ పక్క భాగం నుండి కాలము సంభవించాయి. నీ యోగమాయ వలన ఎవ్వని యోగమాయా విహితంబులు, ద్రవ్య వ్యయ కర్మ గుణ విశేషంబులను. నీ కనుబొమ్మల నుండి
ముక్కుపుటాల నుండి కాంతి, నీ స్పర్శ నుండి కామము, నీ కనుబొమ్మల నుండి యముడు, నీ పక్క భాగం నుండి కాలము సంభవించినవి. నీ యోగమాయ వలన ద్రవ్యము, వయస్సు, కర్మము, గుణ విశేషాలు విధింపబడినాయి. నీ ఆత్మతంత్రము నుండి నీ కాలమును సంభవించే చతుర్విధ భూత సర్గం వెవ్వని ఆత్మతంత్రంబు. ఇదిగో ఈ 4 రకాలైనటువంటి ఇవి ఉన్నాయే, నీ ఆత్మతంత్రము నుండి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు కూడా నీ తంత్రమే, అంటే నీ సంకల్పంతో వచ్చినవే. నీ వల్ల ఎవ్వని వలన సిద్ధించి లోకంబులు లోకపాలను బతుకుచుందురు పెరుగుచుందురు. నీ సంకల్పం వల్లనే ఈ లోకపాలలు లోకాల్ని పాలించేటువంటి ప్రభువులు కూడా ఏర్పడి అభివృద్ధి పొందుతున్నారు. దేవతలకు పెరుగుతున్నారు, దివిజులకు వాయువు బలంబునై, జగంబులకు ఈశుండై, ప్రజలకు ప్రజనుండై, ప్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు జాత వేదుండై ఉన్నావు. నువ్వే అన్నిటికీ ఈ రకంగా ఉన్నావు. నీ వలన చతుర్విధ పురుషార్థాలు కలిగాయి. నీ వల్ల లోకాలు లోక పాలకులు ఏర్పడి అభివృద్ధి పొందుతున్నారు. దేవతలకు ఆయుష్ వచ్చింది, ఆహారము బలము అన్నీ కూడా నువ్వే అయ్యావు. పర్వతాలకు అధికారం నీవే. ప్రజలను పుట్టించి వారిని కాపాడే కర్మకాండల కోసం ఏర్పడిన అగ్ని కూడా నువ్వే. అంటే ఈ యజ్ఞాలు యాగాలు చేయించేవాడు కూడా భోక్త కర్త ఫల ప్రదాత కూడా ఆయనే. అంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక యజ్ఞం అనుకుంటే దానికి కర్త భోక్త దాని ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే అని గుర్తుంచుకోవాలి. ముక్తికి ద్వారంపై ఆ అగ్ని కూడా నువ్వే. సముద్రంలో రత్నరాశులు విస్తరింపచేసేది నువ్వే. సముద్రంలో అనేక రకాలైనటువంటి నవనిధులు ఉన్నాయంటే దానికి కూడా మూలకారకుడివి నువ్వే. మోక్షానికి ద్వారమైన పరబ్రహ్మ కూడా నువ్వే. చావు బతుకులు నీ రూపాలే. ఏ క్షణాన్ని పుట్టిస్తావో ఏ క్షణాన్ని తీసుకుపోతావో అన్ని నీ అధీనంలో నువ్వే. ప్రాణులకు అన్నింటికి ప్రాణం కూడా నువ్వే. తేజస్సు అహంకారము వాయువు నిండిన ప్రాణుల అవయవాలలో ఈ వాయువు అహంకారము తేజస్సు అనేటువంటి వీటితో నిండినటువంటి ప్రాణుల అవయవాలలో ఆత్మలలో శరీరాలలో నీవు నివసిస్తావు. ఈ శరీరాన్ని నడిపేవాడు ఆయనే. ఆత్మనికి కూడా ఈ శరీరాన్ని అన్నిటికీ కూడా ఆధారమైన వాడు అతనే. మనల్ని నిరంతరం ప్రతి సెకండ్ కూడా నడిపిస్తుంది స్వామి. పరమశక్తివైన మహాప్రభు మాపై దయచూపు. మొదల జలమిడిన పూజము తుది నడుమను చల్లదనము దొరంకు మాట్కిన్ మొదలను హరికిని మ్రొక్కిన ముదముందు మెల్ల వేల్పు మూకలు నేమున్. ఇదిగో ఈ వేల్పు మూకలు ఈ దేవతా సమూహములు నేను కూడా ముదముందుదము మేము సంతోషిస్తాం నాయన అని చెప్తున్నారు. ఏ చేస్తే హరికిన్ మొక్కిన మొదట కనుక నీకు మొక్కినట్టయితే ఈ దేవతా సమూహము నేను కూడా చాలా సంతోషిస్తాము అని చెప్తున్నారు. ఎలాగట? మొదలన్ జలమిడిన పూజము తుది నడుమను చల్లతనమున్ దొరకున్ మాట్కిన్. ఒక వృక్షం పెద్ద వృక్షం నుండి చిన్న మొక్క నుండి చిన్న విత్తుని పాతాం, అది చిన్న మొలకొస్తుంది. అలా పెరుగుతుంటుంది. పెరిగింది కదా అని చెప్పేసి మొదట్లో నీళ్ళు పాతినప్పుడు కొంచెం నీళ్ళు పోస్తాము అది మొలకెత్తడం మొదలెట్టిందని చెప్పేసి ప్రతిరోజు వెళ్ళి పెరుగుతున్న ఆ మొక్క మీద నీళ్ళు పోయాం కదా. ఆ మూల పదార్థం ఏదో దానికి ఆ వేళ్ళు కుదుట పడడానికి వేళ్ళు పాతుకోవడానికి దానికి నీళ్లు పోస్తాం. మహావృక్షమైన చిన్న బీజం నుంచి మహావృక్షంగా వచ్చినటువంటి దానికి కూడా నీళ్ళు ఎక్కడ పోస్తాం? వీటి దగ్గరే కదా. అంచేత స్వామి విరాట్ స్వరూపుడైన ఆ పాదాలే మూలమైనవి, అవే మనకు ఆధారమైనవి. మనము పట్టుకోవాల్సింది ఆయన యొక్క ఈ వేళ్ళు లాంటి మొదలనే అని. అలా కనుక చెట్టు మొదలకు కనుక నీళ్లు పోస్తే అప్పుడు ఏమవుతుంది? తుది భుజము
తుది నడుమను చల్లదనమున్ దొరకున్ మాటిన్. కొంచెం మొదలు కనుక నీళ్లు పోస్తే చెట్టు కొన కొమ్మలలోను మధ్యలోను కొసాకు ఎంత మహావృక్షమైనా ఆ తారుకున్నటువంటి ఆ చిగురు కూడా వాడిపోకుండా చల్లదనంతో చక్కగా నవనలాడుతూ ఉంది అంటే నీ మొదట్లో పోసిన ఈ నీరు వల్ల ప్రభావమే కదా. మరి ఆ కొమ్మలు ఏమిటికి మనం నీళ్లు పోయట్లేదు, కానీ అక్కడి నుంచి అవన్నీ చల్లదనాన్ని పొందుతున్నాయి, హాయిగా ప్రకాశిస్తున్నాయి అంటే ఈ మొదల్లో ఉన్నటువంటి ఆ నీళ్లు మనం పోయడం చేత. అలాగే స్వామిని కనుక ఆశ్రయిస్తే మాకు కూడా అట్లే మొదట నీకు మొక్కితే ఈ దేవతలు నేను కూడా సంతోషిస్తాము, అంత హాయిగా ఉంటాం తండ్రి అని చెప్తున్నారు బ్రహ్మగారు. ఆ పన్నుల గుదిదృక్షుల ఓ పుణ్య భవన్ముఖాబ్జమొయ్యన తరితోన్ ప్రాపింపంచేయు సంపద ఓ పరమ ఓ పరమ దయా నివాస ఉజ్వల తేజ. ఓ పుణ్యాత్ముడా, ఓ పరమ దయా నివాస, దయకే నివాసమైనటువంటి వాడు. నా దయ అంటే స్వామి యొక్క నివాసమే దయ. ఆయనకి ఎప్పుడు ఏమిటి హాయిగా ఉంటాడు ఆయన? ఏదో నివాసం దొరికితేనే కదా హాయిగా ఉంటాము. ఎక్కడ పడితే అక్కడ ఎండా కొండ లేకుండా తిరుగుతూ ఉంటే హాయిగా ఉండగలమా? ఒక గూట్లో మనం ఉంటాయి. ఈయన ఎక్కడ ఉంటాడు? దయా సముద్రుడు, దయా అనేటువంటి సముద్రంలోనే ఆయన ఉంటాడు కనుక ఆ ఉజ్వల అప్పుడే హాయిగా తేజస్సు కూడా కలిగి ఉంటాడు. ఆయనకు కోరుకున్న చోట మనం ఉన్నాం, ఎవరు కోరుకున్న చోట వాళ్ళు ఉన్నాం అనుకోండి హాయిగా ఉంటాం కదా. అలాగే ఓ పుణ్యాత్ముడా, దయా నిలయుడా, గొప్ప తేజస్సు కలవాడా, ఆ పన్నుల దిదృక్షులకు ఓ పుణ్య భవన్ముఖాబ్జం ఒయ్యన తరితోన్ ప్రాపింపన్ చేయు సంపద. ఎన్న కష్టాల పాలైనా నిన్ను చూడగోరే వారికి నీ ముఖపద్మం సకాలంలో సమగ్రమైన సంపదను సమకూరుస్తుంది. ఎన్న కష్టాల కడల్లో మునిగిపోతున్నప్పటికీ సంసార తాపంతో నిరంతరం కొట్టుమిట్టాడుతున్న మనకి ఆ స్వామిని కనుక ఒక్కసారి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనసారా తలుచుకున్నట్టయితే మనకి వెంటనే మనసు కుదుట పడుతుంది. మనకు తెలియకుండానే మన కష్టాలు పోగొట్టుకొని సంపదలకు మనం పొందుతాం. సంపద అంటే ఏదో ధనరాశులు వచ్చి పడిపోవాలని అనుకోకండి. మనకు హాయిగా సుఖంగా మనశ్శాంతిగా తృప్తిగా బతుకుతున్నామా లేదా, పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నామా లేదా, అదే సంపద అనుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే సగము బలము అని పెద్దలు చెప్పినట్టుగా అది సంపదలన్నీ వచ్చి పడిపోతాయంటండి. ఎంత కొలుచుకున్నా మా దరిద్రం మాకు అలా వెంటాడుతూనే ఉంది, మా కష్టాలు మాకే ఉన్నాయి అనుకోకండి. ఆ కష్టాలు కూడా మనం చేసుకున్న పూర్వజన్మ సుఖాన్ని బట్టి కష్టాలైన సుఖాలైన ఆ కష్టాలైనా తట్టుకునే శక్తి ఆయనే కదా ఇస్తుంది. మనం చేసిన మరి పాప పుణ్యాలు మనమే అనుభవించాలి కదా, ఎవరు అనుభవిస్తారు? కానీ ఆయన రక్షణ కనుకుంటే వాటిని తగ్గించేటువంటి శక్తి ఆయనకే ఉంటుంది. అనుభవింప చేయకుండా ఉండడు, ఆయన చేస్తాడు. కానీ ఆయన సంకల్పం ఉంటే క్షణంలో తీసేయగలడు. అది ఆయన చేతిలో ఉన్నది. అది అనిట్లు దేవగణ సమేతుండే అనేక విధంబులను కీర్తించుచునున్న పరమేష్ఠి ఎందున్ కరుణించి దయాగరిష్ఠుండగు విశ్వగర్భుండు ఆవిర్భవించే. బ్రహ్మదేవుడు పై విధంగా దేవతలతో కూడి ఎక్కువ విధాలుగా విష్ణుదేవుని స్తోత్రం చేసినాడు. అందుకు కరుణించి మహాప్రభువు ప్రత్యక్షమైనాడు అని అనుకుంటే హాయిగా అలా ప్రత్యక్షమయ్యాడు. ఒక వేయర్కులు కూడగట్టి కరువై యుద్యత్ ప్రభాభూతితోన్ ఒక రూపై తను తెంచు మాట్కి హరిదా నొప్పారే. ఆ వే వే ఆ వేలు పుల్ వికలాలోకనులై విషణ్ణమతులై విప్రాంతులై మ్రోలన్ గానక శంకించిరి కొంత ప్రొద్దు విపున్ కానన్ బోలునే వారికిన్. మళ్ళీ చదువుతాను చూడండి. ఒక వేయర్కులు కూడగట్టి కరువై యుద్యత్ ప్రభాభూతితో ఒక రూపై చనుదెంచు మాట్కి హరిదా నొప్పారే. ఆ వేలు పుల్ వికలాలోకనులై
విషణ్ణమతులై విభ్రాంతులై మ్రోలన్ గానక శంకించిరి కొంత ప్రొద్దు విభున్ కానన్ బోలునే వారికి. మహావిష్ణువు 1000 సూర్యుల తేజస్సు ఒకటిగా పోసిన కాంతి వైభవంతో ప్రకాశించినాడు. దేవతల చూపులు చెదరిపోయినాయి. ధ్యానిస్తూ వారు స్వామిని చూడగానే కొంతసేపు భయపడినారు. ప్రభువును చూడడం వారికి సాధ్యం కాదు కదా. అదే అంటే స్వామికి నిజంగా కటాక్షం మన మీద కలిగి ప్రత్యక్షమైతే ఈ చర్మ చక్షువులతో స్వామిని మనం చూడలేం. ఆనాడు అర్జునుడికి కూడా ఆ విశ్వరూప సందర్శనానికి ఆయన ఒక అద్భుతమైనటువంటి నేత్రాలను నేను ప్రసాదిస్తాను, దాంతో చూడు అని స్వామి చెప్పాడు కదా. వీళ్ళుట ఒక్కసారి ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా బ్రహ్మగారు మనసారా ప్రార్థిస్తే ఆ శ్రీ మహావిష్ణువుట 1000 సూర్యుల తేజస్సు ఒక చోట పోత పోస్తే ఆ కాంతి ఎలా ఉంటుందో అలా వచ్చేసరికి ఒక్కసారి అంత కాంతి వచ్చేసరికి వీళ్ళ చూపులన్నీ కూడా చెదిరిపోయాట. కళ్ళ మిరుమిట్లు వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు చూడగలరా స్వామిని? ఆ తేజస్సుని ధ్యానిస్తూ వారిని చూడగానే కొంతసేపు భయం కూడా కలిగింట. ప్రభువుని చూడడం వారికి సాధ్యం కాదు కదా. అలా చూడగలమా? ఆయన దర్శనమిస్తే చూడగలట్టు ఆయన చేస్తే చూడగలం, కానీ అంటే బ్రహ్మాది దేవతలకు కూడా అలా దర్శన యోగ్యుడు కాదు, చూడలేరు. ఆయన సంకల్ప బలం ఉంటేనే, కటాక్షం ఉంటేనే చూడగలము. అప్పుడు హార కిరీట కేయూర కుండల పాద కటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబున్ కౌముదకి శంఖ చక్ర శరాసన సంయుతంబు మరకత శ్యామంబు సరసిజ నేత్రంబున్ కర్ణాభరణ కాంతి గండయుగము కలిత కాంచన వర్ణ కౌసేయ వస్త్రంబు శ్రీవన మాలికా సేవితంబు అయి మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన అతని రూప హర్షమసంగన్ చూచి బ్రహ్మ హరుండు సురులును దానును పొంగి నమ్రుండగుచున్ పొగడన్ తొడంగే. ఆ సమయంలో భగవంతుడు హారాలు, కిరీటము, భుజకీర్తులు, కుండలాలు, అందెలు, మొలనూలు, కంకణాలు, కౌస్తభ రత్నము, కౌమోదకి, గద, శంఖము, చక్రము, ధనస్సు ధరించి దర్శనమిచ్చినాడు. అతనికి మరకత మణి వంటి నల్లని మేను, పద్మాల వంటి కన్నులు కాంతులు ఎన్నుతున్నాయి. తళతళలాడే మకర కుండలాల కాంతులు చెక్కిళ్లపై ప్రసరిస్తున్నాయి. బంగారు రంగు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. కంఠాన వైజయంతి మాల ప్రకాశిస్తున్నది. మిక్కిలి అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు సంతోషంగా కనుగొన్నారు. బ్రహ్మ భగవంతునకు నమస్కారం చేసి స్తోత్రం చేయడానికి పూనుకున్నాడు. బ్రహ్మగారి ప్రార్థన విన్నటువంటి స్వామి ప్రత్యక్షమైనాడు. కొంత తడవు భయపడినారు ఈ దేవతానికంతా కూడా, బ్రహ్మగారితో సహా. మళ్ళీ చూపులు కూడా చెదిరిపోయాయి. అలా ఎలా స్వామి దర్శనం ఇచ్చాడో చూస్తున్నారు. మనం కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనసారా ఒక్కసారి అవయవ శోభని, సముదాయ శోభని మనం కూడా మనసారా ప్రత్యక్షం చేసుకొని మాకు కూడా దర్శనం తండ్రి అని ప్రార్థించి ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. ఆ స్వామి కరుణకి పాత్రలమవుదాం. ఎలా ఉన్నట స్వామి? హార కిరీట కేయూర కుండల పాద కటక కంచేలతాది కంకణాది లతా కంకణాది. ఆ సమయంలోట భగవంతుడు హారాలు, కిరీటము, అంటే హారాలు, కిరీటం అంటే కిరీటము, కేయూరములు అంటే భుజకీర్తులు, కుండలాలు అవి మకర కుండలాలు, పాద కటక కాంచీలత కంకణాది అంటే అందెలు, కుండలాలు, అందెలు కాళ్ళకు పెట్టినటువంటి అందెలు, మొలనూలు, మళ్ళీ దాన్ని ఒక చక్కని మొలనూలు, కంకణాలు, తర్వాత కౌస్తుభ ఉపేతంబున్ అంటే కౌస్తుభ రత్నాన్ని, కౌమోదకి అంటే గద పేరు కౌమోదకి గద, శంఖము, చక్రము,
ధనస్సు చక్ర శరాసన సంయుతంబు ధనస్సును ధరించి దర్శనమిచ్చాడు. మకరత శ్యామంబు అతనికి మరకతమణి వంటి చల్లని మేను, తర్వాత శరీరము చక్క మరకతమణిలా వంటి నల్లని మేంట, అంటే నల్లని నలుపు కాదండి, చిన్న ముదురు ఆకుపచ్చలాగా అనిపిస్తుంటాం మరకతం అంటే. అలాంటి మేను, సరసిజ నేత్రంబు పద్మాల వంటి కన్నులు కాంతులిన్నుతూ కర్ణాభరణ కాంతి గండయుగము అలా కాంతులింతున్నాయి. తళలాడే మకర కుండలాల కాంతులు, ఈ చెవులకు ఉన్నటువంటి కుండలాలు స్వామి కదలుతుంటే ఆ కుండలాల కాంతి ఈ చెక్కెళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయటండి. అలాగా చెక్కెళ్ళపై ప్రసరిస్తున్నాయి. ఇంకా ఆయన కట్టుకున్నటువంటి బంగారు రంగు పట్టు వస్త్రము ధరించి ఉన్నాడు. కంఠాన వైజయంతిమాల ప్రకాశిస్తున్నది. మిక్కిలి అందంగా ఉన్న స్వామి రూపాన్ని బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు సంతోషంగా కనుగొన్నారు. బ్రహ్మ భగవంతునికి నమస్కారం చేసి స్తోత్రం చేయడానికి పూనుకున్నాడు. స్వామినేట ఈ ఈ పట్టు వస్త్రాన్ని ఆ భట్టర్ వారు దీంట్లో ఏంటి శ్రీరంగరాజస్థానంలో ఎంత అద్భుతంగా వర్ణిస్తారు. ఆ పట్టు వస్త్రంట అదేంటి ఆ సముద్రంట, సముద్రం స్వామి ఒక సముద్రం అయితేట ఆయన పీతాంబరంట ఆ ఒక బంగారు ప్రదేశం, సప్త సముద్రాలకు అవతలన్నటువంటి ఒక సువర్ణమైనటువంటి ప్రదేశము ఉంటుంట ఆ ప్రదేశం యొక్క కాంతి పరిధిలాగా ఉంది అంటారు. ఒకసారి స్వామి ఆకాశం అయితేట సంధ్యాకాలపు కాంతి మేఘంలాగా మెరుపు దీనిలాగా ఉంది, సమూహంలా ఉంది అంటారు. మళ్ళీ ఒక చోట అంటారు స్వామి అప్పుడే వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పెద్ద మేఘం అయితే ఆ మెరుపు తీగల కాంతి ఆ సమూహము ఆయన యొక్క పీతాంబరము అని చెప్తారు. అంటే రకరకాల కాంతులు దీంట్లో చూడండి, సముద్రము నీలవర్ణం, ఈయన వచ్చేటువంటి ఆ సువర్ణమయమైనటువంటి బంగారు కాంతి ఆ పట్టు వస్త్రం ఒకలా తళుక్కుమంటుంది. ఒకసారి సంధ్యారుణ కాంతులు చిన్న ఎరుపు నీలము అన్ని కలిసినటువంటి కాంతిలాగా ఉన్నాయట. ఒక్కసారి తళుక్కుమని వచ్చేటువంటి మెరుపు తీగల సమూహంలాగా ఉన్నట్ట స్వామి కాలమేఘంలాగా అప్పుడే వర్షించడం. దయా సముద్రుడు ఎవరి మీద ఎప్పుడు అడుగుతాడా ఆ దయా సముద్రాన్ని ప్రవహింపచేద్దాం అనుకుంటాడు స్వామి. అలాగే ఒక మేరు పర్వతాన్ని మధ్యలో పెట్టుకున్నటువంటి మేరు ఒక పెద్ద మేఘాన్ని ఆ మధ్యలో పెట్టుకున్నటువంటి ఒక మేరు పర్వత సానువులాగా ఉంది అంటారు ఒక చోట భటులు వారు ఈ పట్టు పీతాంబరం గురించి. అలాంటి స్వామి అలాంటి వానికి మనం ఆ పీతాంబరం అంటే మన మనసును లాగేస్తోంది, మన మనసులో ఆ పీతాంబర శోభని తాగేస్తున్నాయి అంటారు. అలా చూడండి, ఎవరి మీద ప్రేమిస్తే అలా కళ్ళతో అలా చూస్తాం, అట్లా ఉంటుంది. కళ్ళతో తాగేస్తామా, నోటితోటి తాగుతాం, కానీ అలాగా ఆ ప్రేమతోటి అలా మన మనసు వెళ్ళి తాగేస్తుందా ఆ శోభని అని అనిపిస్తుందని చాలా చక్కగా వర్ణిస్తారు. అలాగా ఉన్నాడు స్వామి. అటువంటి స్వామికిట ఈ బ్రహ్మగారు నమస్కారం చేద్దాము అంటున్నాను. జనన స్థితి లయ దూరుని ముని నుతు నిర్వాణ సుఖ సముద్రుని సుగుణు తను పృథులుని అనఘాత్మున్ మహానుభావున్ అభినందింతున్. నేను అభినందిస్తాను అంటే నాకు అలా స్తోత్రం చేస్తారయ్యా. అటువంటి స్వామికి నేను ప్రస్తుతి చేస్తాను, స్తుతిస్తూనే ఉంటాను. అంటే మహాప్రభు ఆది మధ్యాంతములు నీకు లేవు, మునులు నిన్ను ఎన్నో విధాలు పొగుడుతూ ఉంటారు. మోక్ష సౌఖ్యానికి సముద్రము నీవు, చిన్ననాటి కంటే చిన్న వాటి కంటే చిన్నవాడవు, గొప్ప వాటి కంటే గొప్పవాడవు నీవు, సద్గుణవంతుడవు నీవు, పుణ్యాత్ముడవు నీవు. అటువంటి నిన్ను నేను ప్రస్తుతి చేస్తాను. అణువులో అణువుగా ఉంటాడు, విభువులో విభుగా ఉంటాడు. దేంట్లో అయినా ఒక దారం సూదిలోకి ఎక్కించాలంటే ఆ సూది బెజ్జం కట్టే కూడా చాలా చిన్న పదార్థం దాంట్లో పట్టగలదు, కానీ పెద్ద దాంట్లో పట్టదు కదా. అలాగా అణువులో అణువులా అయిపోతాడు.
విభువులో విభువుగా అయిపోతాడు. అలాగా అలా ఉండేటువంటి స్వామి నువ్వు. అటువంటి నిన్ను నేను ప్రస్తుతి చేస్తాను అంటున్నాడు. పురుషోత్తమ నీ రూపము పరమ శ్రేయంబు భువన పంక్తులకెల్లన్ స్థిర వైదిక యోగంబున వరుసను నీ అందకానవచ్చెను మాకున్. నేను పురుషోత్తముడా, అన్ని లోకాల్లోనూ నీ రూపము శ్రేష్టమైనది. ఈ రూపము శాశ్వతమైన వేద మంత్రంతో కూడి మాకు కనిపిస్తోంది. ఆ ప్రణవం నుంచి వచ్చిన వాడే అకార వాచ్యుడైనటువంటి స్వామి కనుక, ఆ ఈ ఊ అనేటువంటి ఓంకారం నుంచి వచ్చినటువంటి వాడు స్వామి కనుక, అకారవాచ్యుడైనటువంటి స్వామి కనుక, శాశ్వతమైన వేద మంత్రంతో కూడే మాకు నువ్వు దర్శనమిస్తున్నావు. వేద స్వరూపుడవు నువ్వు, వేద వేద్యవు నువ్వు అని, వేద ప్రతిపాద్యుడవు నీవు అని చెప్తున్నారు. మొదలును నీలో తోచెను తుదియును అటంతోచె నడుమ తోచెన్ నీవే మొదలు నడుమ తుది సృష్టికి కదియంగ ఘటమునకు మన్నుగతియగు మాట్కిన్. చాలా బాగుంది. కుండను మన్నే ఆధారము, కుండకు మన్నే ఆధారము. అట్లే ఈ సృష్టికి మొదలు, దీని మధ్య భాగము, దీని అంతము నీలోనే కనిపిస్తున్నాయి. సృష్టిలోని 3 దశలు కూడా నీవే. ఒక కుండ తయారవ్వాలంటే దానికి అది 3 రకాలైనటువంటి ఆ ప్రయోజనాలు, ఉపయోగాలు కాదు, పరిమితులు కావాలి. సహకారం కావాలి, దానికి మూల పదార్థం కావాలి, ఇవన్నీ కూడా కావాలి. కానీ ఈ స్వామి అనేటువంటి ఈ ప్రపంచం అనేటువంటి ఈ కుండ తయారవడానికి, కుండకి అడుగు చూసినా, మధ్యలో చూసినా, పైన చూసినా అంతా మన్నే కదా. అది ఆకారం మారింది తప్ప మూల పదార్థం మట్టితోటే మొత్తం. ఇంత చిన్న ప్రమిద దగ్గర నుంచి పెద్ద ఈ భూమండలం అంతా, ఆ కుండ చూసుకున్నా కూడా మొత్తం అంతా మట్టే ఆవరించి ఉంటుంది. అలాగట దాని మొదలు, మధ్య, చివర అంతా కూడా నువ్వేనయ్యా, నువ్వే కనిపిస్తున్నావు. మొదలును నీలో తోచెను, మొదలు కూడా నువ్వేం తోస్తోంది. తుదియును అటం తోచే, చివర కూడా అంతం కూడా నువ్వేనే తోస్తోంది. నడుమును తోచెను, మధ్యలో కూడా నువ్వే కనిపిస్తున్నావు. ఎలాగట, మొదలు నడుమ తుది సృష్టికి కదియంగా ఘటమునకు మన్ను గతియగు మాట్కిన్. ఇదిగో ఒక ఘటం అంటే కుండ, ఒక కుండకి మధ్య మొదలు, చివర, మధ్యలో అంతటా మట్టి ఉన్నట్టుగా ఈ సృష్టి స్థితి లయలన్నిటికీ కూడా మొదలు, మధ్య, చివర అంటే సృష్టి, స్థితి, అంతం అన్నీ కూడా నువ్వే కనిపిస్తున్నావు. నువ్వే దిక్కని మాకు తెలుస్తాను. 3 దశలు కూడా నువ్వేనయ్యా అని చెప్తున్నారు. మొదలును నీలో తోచెను తుదియును అటంతోచె నడుమ తోచెను నీవే మొదలు నడుమ తుది సృష్టికిన్ కదియంగన్ ఘటమునకు మన్ను గతియగు మాట్కిన్. కుండకు మన్నే ఆధారము, అట్లే సృష్టికి మొదలు, దీని మధ్య భాగము, దీని అంతము నీలోనే కనిపిస్తున్నాయి. సృష్టిలోని 3 దశలు నీవే. నీ మాయ చేత విశ్వము వేమారు